నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పాలకోడేరు మండలం శృంగవృక్షం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ర్యాంక్ సిలికాన్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో ఉన్నత పాఠశాలలో 4 అదనపు తరగతి గదులు నిర్మించిన దాతలు సయ్యపరాజు అప్పనరసింహరాజు పార్వతి దంపతులను అభినందించారు. పాఠశాలలో ఎంతో మంది చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్నారని, వారు కూడా సయ్యపరాజు అప్పనరసింహరాజును స్ఫూర్తిగా తీసుకొని ఈ పాఠశాలకు సొంత గ్రామానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు రావాలని అన్నారు. సొమ్ము సంపాదనతో పాటు సమాజ సేవ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆత్మసంతృప్తి కలుగుతుందని అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం పెనుగొండ తేతలవారి వీధిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమం బ్రహ్మకుమారిస్ గత నిర్వాహకురాలు దాది ప్రకాష్ మణి 18వ స్మృతి దినోత్సవం, విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ చంద్ర సావేరి దీన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. పెనుగొండ శాఖ నిర్వాహకురాలు రాజయోగిని బ్రహ్మకుమారి మణి మాట్లాడుతూ ఆగస్టు 22 నుండి 25 వరకు భారత్, నేపాల్లోని అన్ని బ్రహ్మకుమారి శాఖల్లో రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయని, 1,00,000 యూనిట్ల రక్త సేకరణ లక్ష్యమని తెలిపారు. ఈ రక్తాన్ని దాదికి మరియు సమాజానికి అంకితం చేస్తున్నామని చెప్పారు. రాజయోగిని బ్రహ్మకుమారి ఉషా మాట్లాడుతూ రక్తదాన మహాపుణ్యమని, మన రక్త బిందువులు మరొక జీవితానికి అమృత బిందువులు అవుతాయని, అందరూ రక్తదానంలో పాల్గొని ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారికి సంస్థ తరఫున సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో యువతతో పాటు ప్రసాద్, రాణి, సచివతి, మురళి, అరుణ తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ మండలం కొట్టాలపర్రు శివారు వీరప్ప చెరువులో దారుణ ఘటన జరిగింది. టార్చ్ లైట్ తో భర్తను రెండో భార్య అనంతలక్ష్మి చంపింది. మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం వెంకటనారాయణ చేసుకున్నాడు. ఇటీవల గత వారం రోజుల క్రితం గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వెంకటనారాయణ వచ్చాడు. గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత పనికి వెళ్లలేదనే కోపంతో భర్త వెంకటనారాయణను రెండో భార్య చంపింది. కేసు నమోదు చేసి పెనుగొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గణపవరం మండల ఆధ్వర్యంలో క్షత్రియ సేవా సమితి సహకారంతో సోమవారం కాశీపాడులో ఆరోగ్య కేంద్ర ఉప కేంద్రంలో మదర్ తెరిసా 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు, తణుకు శ్రీ భాను హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎస్ జీవన్ రవితేజ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ టి నాగరాజు, అజయ్ బాబు, సూరపరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాన్ ఆదినారాయణ, కె రమేష్ రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు సబ్ సెంటర్ కృష్ణ, రమ్య, ఆశా వర్కర్లు వరలక్ష్మి, కృష్ణకుమారి, గ్రామ పెద్దలు మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గణపవరం చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ లో భాగంగా గుప్పడి బియ్యం సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల కుమారి మాట్లాడుతూ విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రతి చివరి మంగళవారం గుప్పెడి బియ్యాన్ని తీసుకువచ్చి సామాజిక సేవలో భాగస్వాములు కావాలని వారికి సూచించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాణిదుర్గ మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థులు తప్పనిసరిగా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని విద్యార్థులను కోరారు. సేకరించిన బియ్యాన్ని గణపవరం సమీప పరిసర గ్రామాల్లో పేదలైన వారికి ఉచితంగా ఎన్ఎస్ఎస్ యూనిట్లు 1-2 ద్వారా పంచిపెట్టడం జరుగుతుందని తెలిపారు. మదర్ తెరిసా చేసిన సేవలు ప్రపంచ దేశాల నీరాజనాలు పలికాయని మెడికల్ ఆఫీసర్ సునంద్ అన్నారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెనుమెచ్చ రంగప్రసాద్ రాజులు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం మదర్ తెరిసా అని అన్నారు. ఉండి పిఎస్సిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలు జరిపి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉండి మెయిన్ సెంటర్లో వినాయక చవితి పండుగ సందర్భంగా లయన్స్ ఆధ్వర్యంలో దాత వెంకటేశ్వరరాజు ఆర్థిక సహకారంతో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఉండి ఎస్ఐ నజీరుల్లా వీటిని ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఉండి ఎంపీడీఓ శ్రీనివాస్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలు పంపిణీ చేసినందుకు సంస్థ సభ్యులను అభినందించారు. సంస్థ కోచైన దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ నాగబాబు మాట్లాడుతూ
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడొద్దని కోరారు. నిరుపేదలకు లయన్స్ తరపున ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాదిరాజు వెంకటేశ్వరరాజు, కనిగంటి రుత్కల, బుద్ధిరాజు సుబ్బరాజు, సత్య బ్రహ్మారెడ్డి, పుష్పాటి వెంకటరాజు, కేటీఎల్ సత్యనారాయణ, చింతాడ మహేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఈరోజు ఉండి గ్రామంలో ఈ మట్టి వినాయక విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించినందుకు చాలా సంతోషపడుతూ ఈ రకంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ మట్టి విగ్రహాల పంపిణీని ప్రారంభించడమే కాకుండా ప్రజలందరిలో దీనికి సంబంధించిన అవేర్నెస్ కల్పిస్తూ అందరూ కూడా ఈ మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పండగని ఆహ్లాదకరంగా చేసుకోవడానికి మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఈ కృషిని అభినందిస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నాతో ప్రారంభిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలమండలం పెదవనంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ కడుము రఘురామకృష్ణరాజు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్ 3 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుందని, మనకంటూ సొంత భవనం ఉండాలని, అక్కడికి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉండడంతో ఆల్టర్నేటివ్ స్థలాలు చూడాలని, సెంటు 20 లక్షల నుండి 30 లక్షల వరకు ఖచ్చితంగా ఉందని తెలిపారు. కలెక్టరేట్ పెట్టడానికి 70 కోట్లు అయితే ప్రభుత్వం నుండి 35 కోట్లు ఇవ్వాలని, మిగిలిన 35 కోట్లు రైతుల వద్ద నుండి, స్నేహితుల వద్ద నుండి, సిఎస్ఆర్ నిధుల నుండి సమకూర్చుకొని సమగ్రమైన కలెక్టర్ ఆఫీస్ నిర్మించవచ్చునని నిర్ణయించామని తెలిపారు. మరి గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు అయిపోయిందిగా 3 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుంది. సరే, మనకంటూ ఒక భవనం ఉండాలి. మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా, క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు. మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి సెంటు ఎంత ఖరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం. భీమవరంలో మరి సెంటు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది. తక్కువలో తక్కువ, అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న చిన్నమేరం, పెద్దమేరాల్లోనే, అది కూడా భీమవరం, అందరూ భీమవరం అనే అంటారు. మొన్ననే ఎవరో కొనుగోలు చేశారు 50 లక్షల రూపాయలు ఈ రోడ్డు మీద. అంటే ఎకరం 50 కోట్లు. అటువంటి విలువైన స్థలం అన్యాక్రాంతం అయితే, అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ఆ స్థలంలో ఉన్నవారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వాళ్ళని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయటం జరిగింది. అది సుమారు 3 ఎకరాల 60 సెంట్లు. దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడుతున్నాం. వారికి ఆల్టర్నేటివ్ సైటు ఇంకో దగ్గర ప్రభుత్వ స్థలం ఇచ్చి దీన్ని ఒక పర్ఫెక్ట్ షేప్కి తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో మరి తలకు మించిన రుణభారం ఎక్కువైంది. ప్రభుత్వం అతి కష్టం మీద మరి ఓ పక్కన సంక్షేమం చేస్తూ ముందుకెళ్తుంది, చెప్పినవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తుంది. ప్రజలు కూడా ముందుకు రావాలి. సో ఆ ఉద్దేశంతో నేను ప్రజల భాగస్వామ్యంతోనే ఉపసభాపతి పోషన్లో నాకు భీమవరం వేరు, ఉండి వేరు నేను చూట్ల మనం పెట్టుకున్న ఈ గీతల్ని చూపెట్టి కొంతమంది సంకుచిత భావంతో
భీమవరం నుంచి తరలి వెళ్ళిపోతే మేము సహించం, మేము ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడటం దురదృష్టం. సెంటిమెంట్ ఉండొచ్చు, మార్చుకోండి. ఈ ఈ సంకుచిత స్వభావం చాలామందికి ఉంటుందేమో అనే అనుమానంతో పెదామిరం పంచాయతీ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు భీమవరం మున్సిపాలిటీలో కలపటానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కూడా వాళ్ళు నిరభ్యంతర పత్రం కూడా సమర్పించారు. నేను ఈ P4కి ఆకర్షితున్నాయి. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ రాక ముందే మనం కాలువలు క్లీన్ చేయటం కానీ, డ్రైన్లు బాగు చేయటం కానీ, స్కూళ్ళు బాగు చేయటం కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే చేశాం. మీరు ప్రత్యక్షంగా చూశారు. ప్రజలే ముందుకొచ్చి ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని మనం పెట్టాం. మరి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఇదిగో ఇలాగా నేను ఇంత డబ్బు సమకూరుస్తున్నాను, మీరు ఇంత ఇవ్వండి, మేము ఇంత సమకూరుస్తున్నాం అని చెప్పి మాట్లాడి మరి ఏమన్నా మరి ప్రభుత్వం ఒప్పుకుంటే నాకు సంబంధం లేని విషయం మీరు నన్ను అడుగుతున్నారు. నేను చెప్పింది ఇక్కడ ఇదిగో స్థలం, ఇదిగో ధనం, స్థలం ఇది, సగం ధనం P4 కాన్సెప్ట్లో మేము ప్రపోజ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో ఏమో ఆయన ఏం ప్రపోజల్ ఇచ్చారో నాకు తెలీదు. నేను ఇచ్చిన ప్రపోజల్ గురించి ఏమిటి అని నేను చెప్తున్నా. అంజిబాబు గారికి కూడా నేను చెప్పా, అసెంబ్లీలోనే ఎలాగ చేద్దాం సార్, మీకు ఆ గ్రామాలను కూడా భీమవరంలోనే కలిపేద్దాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా నేను చెప్పడం అయితే జరిగింది. నచ్చలేదు, మీరే కదా రాజ్యసభ సభ్యుడా లోక్సభ సభ్యుడా ఏడు చేస్తున్నావు అని చెప్పి ఊరికే నేను గెలికేసేది. గెలికితే గెలుక్కోండి, ఏమవుతుంది ఇప్పుడు? అందరూ ఇన్నాళ్ళు వాళ్ళు మాట్లాడలేదు, కలెక్టర్ ఆఫీస్ గురించి పట్టలేదు, ఏదో నడుస్తుంది ఎక్కడో నడుస్తుంది అని ఊరుకున్నారు. సరే ఇప్పుడు నేను చేసినందువల్ల వేడైతే పుట్టిందా? ఏదోటి ఒక కొలిక్కి వస్తుంది కదా. ఇప్పుడు కదా 5 నెలలు ఆయన తీసుకునే. మీరు సగమే ఇవ్వండి, సగం మేము ప్రజల సహకారంతో మా కలెక్టరేట్ని మేమే నిర్మించుకుంటాం అని ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చాడు. ఆ ఎమ్మెల్యే ముందుకు వస్తే అది మాకు నచ్చదు, మేము కట్టం, అది రాకూడదు అన్నారనుకోండి, ఎవరికి నష్టం? జిల్లాకి నష్టం. నష్టం కలిగించింది ఎవరు? నేనైతే కాదు. గ్రామంలో ఎటువంటి ఆసరా లేని నిరుపేదలను గుర్తించి వారికి నెల నెల ఆర్థిక సాయం చేసేందుకు ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకూరు ధర్మరాజు ముందుకు రావడం అభినందనీయమని జడ్పీటీసీ పచ్చిగొల సోమేశ్వరరావు అన్నారు. కాలమండలం ఆనందపురం పంచాయతీ పరిధిలో మేకల దిబ్బ గ్రామంలో పేదలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామంలో పేదరికంలో ఉన్న కుటుంబాలకు నెల నెలా పింఛన్ రూపంలో ఒక్కొక్కరికి 500 చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు సర్పంచ్ సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 11 మందిని గుర్తించి గ్రామ పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి నెల 15వ తేదీన వారి ఇళ్లకు వెళ్లి అందిస్తామని సర్పంచ్ ధర్మరాజు తెలిపారు. గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పేదలకు ఆర్థిక సాయం చేసిన వారికి భరోసా కల్పించడం అభినందనీయమని ధర్మరాజును గ్రామ పెద్దలు కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెర్రె సీతారామస్వామి, గ్రామ పెద్దలు రుద్ర వెంకట్రావు, మేకా తాతయ్య, పలువురు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మేకలదుబ్బ గ్రామ పంచాయతీ, ఈ గ్రామంలో మీరందా పడ్డ బాధ నాకు తెలుసు. కారణం ఏంటంటే 86 సంవత్సరంలో పంచాయతీ ప్రెసిడెంట్ నేను చేసినప్పుడు ఇక్కడ రావటానికి కానీ వెళ్ళటానికి కానీ 81లో వెళ్తానికి కానీ దారి తెన్ను లేని టైంలో మీకు బియ్యం కూడా అక్కడి నుంచి పట్టుకొచ్చి పడవల మీద ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవన్నీ కనుమరుగయ్యే విధంగా ధర్మరాజు గారు ప్రెసిడెంట్ అయ్యి రెండు సార్లు అయ్యారు. సార్ సీతయ్య అయ్యారు, తర్వాత ఆయన అయ్యారు. ఎంతమంది అయినా గ్రాంట్లు వచ్చే టైంలో ఈయన సరిగ్గా పట్టుకుని
మరి మీ మేకల తప్ప ప్రత్యేకించి మరి రోడ్లు కానీ డ్రైన్లు కానీ కంప్లీట్గా మీకు వర్క్లన్నీ కూడా అయ్యేటట్టుగా ఆయన సహకరించి నాకు మీ ఊరికి నేను గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామం అంతా అభివృద్ధి అవడానికి కారణం ధర్మరాజు గారు ఈ రోజునే. మరి అంత చేసిన ఘనత మరి ఆయనకి దక్కుతుంది. ఇప్పుడు ఈ రోజుని పేద ప్రజలు ఎవరున్నారని గుర్తించి ఓ 11 మందికి 500 రూపాయల చొప్పున ఇక్కడి నుంచి ప్రతి నెల మీకు 500 చొప్పున మీకు ఇవ్వడానికి ఆ కుటుంబం నిర్ణయించుకుని మీకు ఇవ్వటం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు చక్కగా సద్వినియోగం చేసుకుని ఆయన్ని మీరు దీవించాలని చెప్పి కోరుకుంటూ వీరవాసర మండలం చింతలకోడిగరులో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ సిచ్యురిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కలిశెట్టి శివాజీ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జ్ఞానమలను మనకు పరిచయం చేస్తుందని తెలిపారు. పత్రిజీ ప్రబోధించిన పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో ఇర్రింకి రంగదాసు పాడిన ఆధ్యాత్మిక గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జ్ఞాన సాధనతో పాటు జ్ఞాన ప్రచారం చేయాలని కోరారు. నిర్వాహకులు శివాజీని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పంజ వెంకటరామయ్య, ఇర్రింకి రంగదాస్, లంకలపల్లి నరసింహారావు, యాతం నాని, అడ్డాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. విజ్ఞానం తొలగించి జ్ఞానం ప్రసాదించే దేవుడు విఘ్నేశ్వరుడని, సాధ్యమైనంత వరకు భక్తులంతా మట్టి గణపతి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఈ వినాయక చవితి ప్రజల జీవితాల్లో మరిన్ని సుఖ సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండగ రోజు మనం పిఓపి వినాయకులను వాడుకోవడం వల్ల, అలాగే ఆ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మనం నీళ్ళలో వేసినప్పుడు చాలా వరకు నీళ్ళు పొల్యూషన్ అవుతున్నాయి. అందుకని అందరు కూడా మట్టి వినాయకులను వాడుకుంది. మీరు ఈ పండగ రోజు, ఈ వినాయక చవితి రోజు అందరు కూడా సంతోషంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అసంఘటిత కార్మికుల వివరాలను ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడం వల్ల కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చునని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మంగళవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో జంగారెడ్డిగూడెం స్నేహ మహిళా అభ్యుదయ సభ్యులకు బాల్య వివాహాలు జరిగే నష్టాలతో పాటు అసంఘటిత కార్మికుల చట్టాలు, ఇతర మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనాటి బంగారు మాట. వైఫల్యం ఎదురు కాగానే నిరాశ చెందకూడదు, అది కొత్త ప్రేరణకు పునాది కావాలి. జవహర్లాల్ నెహ్రూ. ఈ వార్తను సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.